హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందే ఒక చిన్న డిస్క్లైమర్ అనమాట. ఏంటి అంటే పక్క నుంచి పిల్లల గోల, లేకపోతే ఏదో ఒక సౌండ్స్, హార్న్ సౌండ్స్, ఇట్లా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే తెలుసు కదా, ఇప్పుడు సో పిల్లలు అందరితో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంత మైక్ పెట్టుకున్నా ఏం చేసినా సరే కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నాయి అనుకుంటే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. సో ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా టీ పెట్టాను. సో మామయ్యకి అందరికీ టీ ఇచ్చేసి నేనైతే కూర్చొని టీ తాగుతా ఉన్నాను అనమాట. ఇక్కడేమో మిరియాలు అవి ఇక్కడే ఎక్కువ స్పైసెస్ ఇక్కడే వస్తాయి. అవి చెట్టు ఉంది నాకు, చూద్దాం, తాగేసి వెళ్ళి చూద్దాం. తావుపాకు అనుకొని అక్కడ తావుపాకు ఉన్నట్టుంది. మా నాకు ఇలా వెరైటీగా ఉంది అక్కండి. ఒక తెంపుకొని వచ్చి బాగా చెప్తే మిరియాలు అక్క అన్నది. అయితే ఆకుతో టీ పెట్టుకోవచ్చాము. మిరియాలు ఆకునా టీలో వేసుకోవచ్చాము వాటికి. చెట్టు నిండుగా పనసకాయలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఓనర్స్ అన్నమాట. భవాని ఏమో అడగొద్దు అని చెప్పింది, కానీ మా అమ్మకి ఏంటంటే అదొక సరదా. నాకులాగే మా అమ్మదే నాకు వచ్చింది. చెట్టుకి కాయలు ఉంటే కొయ్యడం చూపిస్తాను. ఆహా, ఏమి ఒకసారి కట్టుకుని చూడు, మళ్ళీ కట్టుకోకూడదా? మరి అప్పుడు మంచి చీరలు ఉన్నాయి కదా, కట్టుకో. చూపిస్తాను ఇప్పుడు. కట్టుకున్న చీరలే కట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఇదిగండి, కనిపిస్తుందా మీకు ఎన్ని పనసకాయలు ఉన్నాయో? ఇక్కడ రంబూతా కూడా ఉన్నాయంట. రంబూతా చూసారా అండి? అసలు పనసకాయ ఎంత ఉందో కదా. అసలు ఈ ఇంట్లోనే కాదు, పక్కింట్లో ఉంది, ఎదురింట్లో ఉంది, ఆఖరికి వీధుల్లో వెళ్తుంటే కూడా సైడ్న మామూలు చెట్లు ఎలా అయితే వస్తాయో అలాగే పనసకాయ చెట్లు ఉన్నాయి. అవి కూడా ఎంత పెద్దవి ఉన్నాయంటే చూసారు కదా, మీకు ముందు వ్లాగ్లో చూపించాను. పెద్ద పెద్ద ఏదో మహావృక్షాలలాగా ఉన్నాయన్నమాట. అంతంత పెద్దవి. వాటిల్లో పనసకాయలు. మరి అవి అందరు తెంపుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ కింద అయితే మాత్రం పడిపోయి ఉన్నాయి రోడ్ సైడ్లో కూడా. ఇంకా అలాగే ప్రతి ఇంట్లో కూడా పనసకాయ చెట్లు అవి అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా మా అమ్మ అయితే వాళ్ళని అడుగుతుంది. ఆవిడకేమో లాంగ్వేజ్ ప్రాబ్లం. మా అమ్మ ఏంటంటే ఇలా సైజు ఇలా అది కావాలి అని అడుగుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటనుకున్నారు, వాళ్ళకి బేషన్ కావాలేమో అని చెప్పి పెద్దది నీళ్ళు కాచుకునే బేషన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఇచ్చారు. మా అమ్మ లాంగ్వేజ్ అర్థం కాక తర్వాత ఏమో అది కాదని చెప్పి భవానీ వచ్చి చెప్పింది. భవానీ కూడా వచ్చు, తను అర్థం చేసుకుంటుంది, కొంచెం మాట్లాడుతుంది. అంత ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటుంది. ఆద్య బాగా మాట్లాడుతుంది, స్కూల్కి వెళ్తుంది కదా, సో ఆద్య బాగా నేర్చుకుంటుంది. మా మరిదికైతే తనకి బాగానే మాట్లాడతాడు అనమాట. సో తను వచ్చి అడిగింది పనసకాయలు కావాలి అని. భవానీ అడిగితే వాళ్ళవి పచ్చిగా ఉన్నాయి, ఇంకా పండలేదు, పండితే ఇస్తాము అని చెప్పారు. సో వీళ్ళకి ఏంటి అంటే చుట్టూ ఇక్కడ ప్లేస్ ఎక్కువ అండి. అంటే ఈ ఒక్క ఇళ్ళనే కాదు, ఇది వరకు భవానీ వాళ్ళు పాత వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో కూడా ఇల్లు పెద్దది, చుట్టూరు చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. ప్రతి ఇంటికి ఇంత ప్లేస్ వదులుకుంటారు. చూసారా బయటంతా ఎంత ప్లేస్ ఉందో. ఇంకోటి ఏంటి అంటే మీకు ముందే చెప్పా కదా, ప్రతి ఇంటికి మేడ మీద అయినా లేకపోతే ఇట్లా సైడ్ అయినా సరే ఇట్లా ఒక చిన్న డాబా కాదు, దాన్ని ఏమంటారు, ఒక పెంట్ హౌస్ లాగా ఉంటుంది. రేకుల్లాగా పెట్టేసుకుంటారు బట్టలు ఆరేసుకోవడానికి. చూసారా వెనక ఇంట్లో కూడా అది వాళ్ళ ఓనర్స్ హౌస్ అనమాట. అక్కడ కూడా ఉంది బట్టలు ఆరేసుకోవడానికి. ఇప్పుడు భవానీ వాళ్ళకి ఏంటి అంటే సైడ్ ఇచ్చారు బట్టలు ఆరేసుకోవడానికి. మేడ మీద వాళ్ళకి ఏంటంటే పైన డాబా మీద వేసుకుంటారనమాట. పైన డాబా మీద కూడా అలా షెడ్ లాగా పెట్టారు బట్టలు ఆరేసుకోవడానికి. వీళ్ళకేమో సైడ్ ఇచ్చారు. సో ఇదేంటి అంటే ఎవరైనా వచ్చినప్పుడు బట్టలు ఆరేసుకోవడమే కాదు, ఏదైనా వండుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా సరే అక్కడ ఎంచక్కా చేసేసుకోవచ్చు. సో బాగుంది, నాకు అది బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్. బట్టలారే వర్షం అంటే ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే గొడుగు, తర్వాత అది ఉంటుంది కదా రెయిన్ కోటు, ఆ తర్వాత బట్టలు ఆరేసుకోవడానికి ఇట్లా ఒక షెడ్ లాగా అది మాత్రం క్యారీ చేస్తారు ప్రతి ఇంటికి. అది మ్యాండేటరీ అనమాట. సో బయటకు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే రెయిన్ కోట్లు, గొడుగులు ఇవి మాత్రం ఖచ్చితంగా కారులో కానీ బైక్లో కానీ ఇంకా అలా పెట్టుకొని వెళ్ళాల్సిందే.
ఆ తర్వాత ఇంకా వంటగదిలోకైతే వచ్చాను. ఒక్కొక్కళ్ళం ఇంకొక్కొక్క పనండి. మెయిన్‌గా ఇంట్లో ఇంతమంది ఉంటే చాలా పనుంటది గదా! ఒకళ్ళు వాషింగ్, ఇంకొకళ్ళేమో క్లీనింగ్, ఆ తర్వాత అంటే బట్టలు ఉతకడం ఒకళ్ళు, అంటే బట్టలు ఉతకడం అంటే మిషన్‌లో వేసినవి తీసుకెళ్ళి ఆరబెట్టడం, తర్వాత ఇల్లు తుడవడం ఒకళ్ళు, ఒకళ్ళేమో గిన్నెలు కడగడం, ఒకళ్ళేమో పిల్లలు అట్లా అందరం షేర్ చేసుకుంటా ఉన్నామనమాట పనులన్నీ. సో, యాజ్ యూజువల్‌గా నేనైతే ఇంకా వంట ఎప్పుడు నేను వంటే చూస్ చేసుకుంటాను కాబట్టి ఇంకా వంట చేస్తా ఉన్నాను. సో, ఇడ్లీ పెట్టేశాను. ఆ తర్వాత పప్పు గ్రైండర్‌లో ఏశాను. ఇవాళ ఇడ్లీ అలాగే గారెలు గూడా ఏస్తున్నాననమాట. అలాగే ఇంక పల్లీ చట్నీ అయితే చేస్తా ఉన్నాను. ఇదిగోండి ఇంకా ఇడ్లీ పెట్టేశాను. పల్లీ చట్నీ కోసం పల్లీలైతే ఫ్రై చేసుకుంటా ఉన్నాను. గ్రైండర్‌లో ఏమో ఆహ్, మినపప్పు అయితే ఏసేసాను. ఇంక ఇక్కడేంటి అంటే కొంచెం గ్యాస్ కూడానండి మనకి దాన్నేమంటారు ఇంట్లో పెట్టుకుంటాం కదా! సో, వీళ్ళేంటి అంటే గ్యాస్ సిలిండర్‌లనేవి బయటే ఉంటాయన్నమాట. సో, ఒకవేళ ఆ సిలిండర్ తీసుకొచ్చినా సరే బయటే పెట్టేసి పాత సిలిండర్ పట్టుకొని ఎళ్ళిపోతారు. దానికొక లాక్ లాగా ఉంటది. అది చూపిచ్చాల్సింది మీకు. అది మన వైపు కూడా ఇప్పుడు అలా చేస్తున్నారు కదా! అంటే సిలిండర్ ఏంటి అంటే ఇంట్లోకి రాకుండా బయటే ఉంటది. సో, బయట మనం ఆఫ్ చేయాలన్నా సరే ఒకవేళ ఒక్కొక్కసారి మర్చిపోయి బయటికెళ్ళినా సో, అప్పుడేంటి అంటే సిలిండర్ బయటుంది అంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా బయట పెడతారనమాట ఇక్కడ. సో, సిలిండర్‌లయితే బయట పెట్టడం నాకు బా నచ్చింది ఇంట్లో లేకుండా. సో, బయట నుంచి వస్తదనమాట సిలిండర్ కనెక్షను. ఇంకా అంటే మనకు కూడా ఈ మధ్య అలాగే చేస్తున్నారులెండి. మన సైడ్ కూడా అలాగే పెట్టిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా కన్‌స్ట్రక్షన్ చేస్తున్న హౌసెస్ అన్నీ కూడా అలాగే చేస్తా ఉన్నారు. సో, ఇంక చట్నీ చేస్తా ఉంటే ఇంకా తెలుసు కదా! మా అమ్మ టీ పెట్టు మా అమ్మ ఫస్ట్ టీ మా అమ్మ వాళ్ళందరూ ఎక్కువ టీ తాగేవాళ్ళనమాట. నేను వాళ్ళనేమో తిట్టేదాన్ని. "ఎబ్బా! ఏంటి మీరు ఎన్ని సార్లు పెట్టాలి మీకు టీ" అని చెప్పి. ఇప్పుడు మా అమ్మ టీ అడిగితే మా అమ్మతో పాటు నేను కూడా ఒక కప్పు టీ తాగేస్తున్నాను. సో, ఎలా అయిపోయిందంటే పోటీ అయిపోయిందనమాట టీకి. సో, మా అమ్మకి కొంచెం ఇచ్చి నేను కూడా కొంచెం టీ తాగాను. తాగేసిన తర్వాత ఇంకా గారెలైతే ఏస్తా ఉన్నాననమాట. గారెలు ఏంటంటే చెప్తుంది మా అమ్మ వాళ్ళు కొంచెం పప్పుగా తింటారు. అంటే మా సైడు నెల్లూరు సైడ్ ఏంటి అంటే పప్పు ఆహ్, అంటే మరీ మెత్తగా సాఫ్ట్ గారెల్లా కాకుండా ఇవి కొంచెం క్రిస్పీగా పలచగా ఉంటాయన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకేసి కాలుస్తాము. కాకపోతే ఇంక పిల్లలు ఏరుతారని చెప్పేసి పచ్చిమిర్చి, కరివేపాకు ఏయలేదు. లాస్ట్‌లో వేసా. పెద్దోళ్ళు తినేటప్పుడు ఏసా. పిల్లలకి మాత్రం ఓన్లీ ఉల్లిపాయలే ఏసాను. నువ్వు అక్కడికి వెళ్తే కనపడవు. చూసారా మా చిన్నల్లుడు అనమాట. వాడు ఎలా అరుస్తున్నాడో. అమ్మ బాబోయ్! పిల్లలతో ఆడడం చాలా కష్టం అండి. ఏదో నేను ఆ టైంలో లక్కీ విష్ణు టైంలో ఏంటి అంటే వీళ్ళిద్దరే పిల్లలు. ఇంకెవ్వరూ పిల్లలు లేరు. ఇప్పుడు ఏంటి అంటే అందరికీ ఇద్దరిద్దరు పిల్లలు కదా! సో, దానివల్ల ఎవరు ఎక్కడికి వచ్చినా సరే పిల్లలు గోలే. ఇంకొక 10 ఇయర్స్ పడుతుందండి. అందరూ పిల్లలు ఎదిగేశారంటే అప్పుడు అందరూ ఫ్రీ అయిపోతారనమాట. ఇప్పుడు అందరికీ కూడా 3 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ పిల్లలే అనమాట అందరూ. సో, ఇంకొక 10 ఇయర్స్‌లో అందరికీ కూడా ఒక 10, 15 ఇయర్స్ వచ్చేసాయంటే ఇంక మన జోలికి రారు. సో, ఇంత గోల అయితే ఉండదు. ఇప్పుడేంటి అంటే ఎక్కడికెళ్ళినా అమ్మోళ్ళ ఇంటికెళ్ళినా లేకపోతే ఎక్కడికెళ్ళినా సరే ఈ గోల అయితే మాత్రం ఉంటదనమాట. సో, ఇంకలా నేను గారెలేస్తా ఉన్నాను. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట తను. హారిక తన పేరు. తనేమో ఇంకా గారెలు అవి పెట్టి సర్వ్ చేస్తూ ఉంది. ఇంకా తర్వాత వంట అయిపోయింది. నేను అన్నీ గారెలు, ఇడ్లీ పెట్టేశాను. పెట్టేసి ఏంటి అంటే మధ్యాహ్నం ఏం చేద్దాం అదే వంటకి ఏంటి అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే గోపి ఉండి సరే రా వదిన మార్కెట్కి వెళ్దాము అని చెప్పేసి అంటే ఇంక ఇవాళ నాన్ వెజ్ వద్దు అని ఇంకా ఆ రోజు ఏంటి అంటే నాన్ వెజ్ సాటర్డే ఆ రోజు. సో, నాన్ వెజ్ తినలేదు. ఇంకా మోర్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకుందామని యాక్చువల్గా మార్కెట్ ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ రామచంద్రన్ ఒకటి ఉంటుందండి కేరళలో. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే అసలు ఆ రామచంద్రన్కి ఎన్నిసార్లు వెళ్ళామంటే నేను మా ఆయన రెగ్యులర్ వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నేను మా ఆయన రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. అస్తమాను అంటే ఇంకా అది కూడా ఒక షాపింగ్ మాల్ లాగా ఉంటుంది. వెజిటేబుల్స్ ఉంటాయి, గ్రాసరీస్ ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి, బట్టలు ఉంటాయి, అన్నీ ఇంకా ఫుడ్ కోర్ట్ అన్నీ ఉంటుంది. సో, అక్కడికి రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. సో, వెళ్దామా అంటే ఇంక లేట్ అయిపోద్ది ఎందుకులే అని చెప్పి పక్కనే ఉన్న మోర్కి అయితే వచ్చాము. కావాల్సినవి కొన్ని తీసుకెళ్దామని చెప్పేసి. అయితేనండి మోర్లో నిజంగా అండి ఎంత మోసం అంటే ఇక్కడే కాదు కేరళలోనే కాదు మనకు అక్కడ కూడా మోర్లో రేట్లు ఎక్కువ. అందుకే నేను వీడియో తీస్తుంటే ఆవిడ వీడియో తీయనీయలేదు. నాకు అర్థం కాలేదు ఎందుకు అంటే ప్రైజెస్ తెలిసిపోతాయి అని చెప్పేసి. అసలు ఎంత ఎక్కువ ఉన్నాయంటే ఇదిగోండి ఇది బఠానీ, పచ్చి బఠానీ, ఎండు బఠానీ, గ్రీన్ పీస్, డ్రై గ్రీన్ పీస్ అనమాట ఇది. ఇది
ఇక్కడ ఇది హోల్సేల్ డిపార్ట్మెంటల్ స్టోర్ అంట. ఇక్కడేమో అది 75 రూపీస్ ఉంటే కేజీ, అక్కడ హాఫ్ కేజీ 250 రూపీస్ ఉందండి మోర్లో. హాఫ్ కేజీ 250 రూపీస్ ఎక్కడ, కేజీ 75 రూపీస్ ఎక్కడ, అసలు ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది చూసారా. అందుకే గోపి ఏంటంటే వెజిటేబుల్స్ వరకు ఇంకా అక్కడ తీసుకున్నాం, అప్పుడే వచ్చాయన్నమాట ఫ్రెష్గాన. ఇంకా ఆప్షన్ లేదు, ప్రైస్ ఎక్కువైనా సరే ఇంకా తీసుకోవాలి కదా అని చెప్పేసి అక్కడైతే కాయగూరలు, ఆకుకూర, పుదీనా, క్యాప్సికము అలాంటివి కావాల్సి ఉంటే తీసుకున్నాము. తీసుకొని ఆ తర్వాత ఇంక ఇక్కడికైతే వచ్చామన్నమాట. మళ్ళీ డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి అక్కడ కావాల్సినవి అయితే తీసుకున్నాము. ఇంక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. అటు వెళ్దామా? అవి బట్టలు మేడ మీద ఆరేయమనింది అక్క, వెళ్దామా పైకి కూడా? అప్ సైడ్కి గోపి వెళ్తా అన్నాడు. గోపి మేమైనా చిన్న పిల్లలమా? ఈ వర్షం మాత్రం అస్సలు ఆగట్లేదండి, తినేస్తుంది. ఏంటి కొబ్బరి నూనె? అబ్బా చెట్టు అక్క, మనం కూడా చెట్టు వేసుకోవచ్చు అక్క అయితే కదా. అంటే ఇది వాటర్ ఎక్కువ ఉండాలేమో వాటికి. ఏవి అవా? అవును, మిరియాలే అనుకుంటా. ఆ చెట్టుకి అల్లిచ్చారు తీగల్లాగా. మిరియాలా ఉన్నాయా? తమలపాకుల్లాగా ఉన్నాయి కదా. వాసన వస్తాయా? వీటిలో కారం ఉందా? కానీ తమలపాకులాగే ఉంది. ఏంటవి? అవును, చెట్టు నిండుగా పనసకాయలే. ఏది? అవును, అవును, అక్కడ వాళ్ళ చెట్టుకి కొన్నే ఉన్నాయి కానీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అవి కేజీ 400 అక్క. రంబూతా ఇక్కడే వస్తాయి బాగా మనకి. అవేంటి లిచీస్ ఉన్నాయి కదా అక్క, అలా ఉంటాయి. చాలా రకం ఉన్నాయి అసలు, మొత్తం ఇంటి ముందంతా గార్డెన్. అదండి వంట చేయాలి, వంట. పువ్వు ఎక్కడిది? పువ్వు ఎక్కడిది? చెట్లు ఉంటే మొత్తం అంతా చెట్లే, ఎటు చూసినా చెట్లే, ఇటు అటు. ఇటు ఎక్కడికి అక్క? ఇటు ఎక్కడికి? అది ఇదే కదా ఇల్లా? అదే. సో ఇంక అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. అంటే అక్కడే లేండి, మేము జస్ట్ ఆ వీధిలోనే అటు ఇటు వెళ్ళాము. ఈ పక్కింటి వాళ్ళ ఇంట్లో, ఆ ఎదురింటి వాళ్ళ ఇంట్లో మొక్కలు అనమాట. మొత్తం అంతా చెప్పాయి కదా, లిచ్చీస్, ఆ రంబూతాసు, తర్వాత ఈ పనసకాయ చెట్లు, అవన్నీ చూసి కొంచెం ఎగ్జైట్ అవుతాం కదండి. మనకు అంత ఎక్కువ ఉండవు కదా, ప్రతి ఇంట్లో అవేమీ మనకు ఉండవు కదా. సో ఇక్కడ అవన్నీ చూసేసరికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. సో నాకు చాలా ఇష్టం నిజానికి మొక్కలు, ఆ చెట్లకు ఉన్న పళ్ళు అవి చూస్తే నాకు చాలా ఇష్టము. సో ఇక్కడ మాత్రం నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు కేరళలో. ఆ విషయంలో మాత్రం కేరళ వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట. ఎక్కువ ట్రాఫిక్, పొల్యూషన్ కూడా ఎక్కువ లేదు ఇక్కడ. త్రివేంద్రంలో అయితే చూసుకుంటే అంత ఎక్కువ ట్రాఫిక్ కూడా అయితే ఏం లేదు మనతో కంపేర్ చేస్తే. ఆ తర్వాత ఇంకా వచ్చేసిన తర్వాత వెజిటేబుల్ పులావ్ అయితే చేశాను. ఇంక వేరే ఆప్షన్ లేదండి. సో సాటర్డే కదా, ఇంకా మళ్ళీ పప్పు ముందు రోజు సాంబార్ చేశాను. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంక అందుకని వెజ్ పులావ్ అయితే చేసేస్తే కామ్గా తినేస్తారు పిల్లలు. ఇంక ఇక్కడ వీళ్ళు చూసారా, ఆద్య అలా టీవీ చూస్తుంటే ఆయిల్ పెట్టేసి జడేసేసింది వాడికి. వాడేమో నాకు సంబంధమే లేదు అన్నట్లుగా కామ్గా కూర్చొని టీవీ చూస్తుంటే తలకి ఆయిల్ పెట్టేసింది, మసాజ్ చేసి పిల్లకైతే వేసింది. వాడేమో ఇంకా టీవీలో అలా ఉండిపోయాడు అనమాట. మళ్ళీ విష్ణుకి కూడా పెట్టింది. విష్ణు ఏమో ఏడుపు. తర్వాత మళ్ళీ ఏదో వాడిని బుజ్జగిచ్చాను అలాగా. ఇంకా ఆ తర్వాత ఇంక ఇక్కడ వీడేమో ఏడుస్తున్నాడు. వాడి గన్ను వీడు తీసేసుకున్నాడు. తర్వాత మళ్ళీ వాడి గన్ను వాడికి ఇచ్చాను. మళ్ళీ వీడు ఏడ్చాడు. మళ్ళీ వీడికి ఇంకో గన్ను లోపల ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాను. బాబోయ్, పిల్లలతో నిజంగా అండి, పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం అంటే అంత కష్టం అన్నమాట. సో ఇంకా అదిగోండి వెజ్
ఇది పులావ్ కాదు, దమ్ బిర్యానీ కాదు, అలా చేశానండి. రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు, అంటే త్వరగా చేయాల్సి వస్తుంది, అంటే టైం అయిపోద్ది కదా, సో అందుకని త్వరగా చేసేసాను. సో దానివల్ల ఏంటంటే ఇంకా వీడియో షూట్ చేయలేదు. అయినా మీకు చాలాసార్లు నేను ఏమంటారు బిర్యానీ రెసిపీ షేర్ చేసిందే కదా అని చెప్పి ఇంకా రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. సో ఇంకా అయిన వెంటనే ఇంకా పిల్లలకి అయితే పెడతా ఉన్నాను. భవానీకి ఏం చేశానంటే ములక్కాడ ఇగురు వండాను. అంటే పత్యాలు అంటే మరీ అంత కఠినంగా పత్యాలు ఏం కాదు, కానీ డాక్టర్ ఏం చెప్పారంటే అన్ని కాయగూరలు అన్నీ తినొచ్చమ్మా అని చెప్పారనమాట. అయినా సరే కొంచెం పెద్దవాళ్ళు చెప్పిన పచ్చం కొంచెం, డాక్టర్లు చెప్పిన పచ్చం కొంచెం చేస్తాం అనమాట. సో ఈ వెజ్ బిర్యానీ ఇలాంటివి అయితే తను తింది, కానీ ములక్కాడ తినొచ్చు. తర్వాత మనకి బీన్స్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ బీన్స్, సో బీన్స్ తినొచ్చు. ఆ తర్వాత ఆకుకూరలు అవన్నీ తినొచ్చు అంటారు, కానీ ఆకుకూరలు తింటే ఏమవుతుందంటే బాబు మోషను గ్రీన్ కలర్లో వెళ్తాడు అని చెప్పేసి ఇంకా ఆకుకూరలు అవి పెట్టట్లేదు. కానీ ఆకుకూరలు కూడా తినొచ్చు, తోటకూర, పాలకూర ఫ్రై ఇట్లాంటివన్నీ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని అన్ని కూరల్లో తినొచ్చు. దొండకాయ, బెండకాయ, తర్వాత ములక్కాడ, బీన్స్, ఇంకా క్యారెట్ అవి తినట్లేదు, అంటే అవి దుంపలు కదా, సో డైజెస్ట్ అవ్వని. ఇంకా పొటాటో, వంకాయ ఇలాంటివి అయితే తినకూడదనమాట. సో అట్లా కొన్ని రకాల వెజిటేబుల్స్ అయితే అవి ఫ్రై లాగా చేసేసి కొంచెం ఒకసారి వామ్ చారు, ఒకసారి టమాటా చారు, పల్చగా పప్పు చారు ఉంటుంది కదా, సో పప్పు చారు, కొంచెం వేపుడు ఇట్లాంటివి తింటూ ఉంది. ఇంకా ఈవినింగ్ 7 o'clock కల్లా తన డిన్నర్ ఫినిష్ చేసేసుకుంటుంది. లేదు అంటే టిఫిన్ తింటుంది, ఒక్కొక్కసారి అన్నం తింటుంది, ఒక్కొక్కసారి ఇడ్లీ తింటుంది. దోశ అవి తినట్లా, ఓన్లీ ఇడ్లీయే తింటుంది, పాలు, కాఫీ అట్లా అనమాట. సో మీరందరూ అలా అడుగుతూ ఉన్నారు కదా ఏం పెడుతున్నారు అని చెప్పేసి, సో అందుకే చెప్తున్నా. ఈసారి ఎప్పుడైనా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి తన డైట్ ఏంటి అని. ఆ తర్వాత ఇంక ఇదేంటి కేక్ తీసుకొచ్చి పెట్టారు అనుకుంటున్నారా? సో 12 o'clockకి, అంటే సండే భవానీ బర్త్డే అనమాట. సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా నైట్ 12 o'clockకి కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము. వీడియోలో వద్దా? ఇంకా నువ్వు కూడా పెట్టు. పెట్టావా? అటు సో అలా ఒక చిన్న కేక్ కటింగ్ అనమాట. సో ఇక్కడి నుంచి వ్లాగు, అంటే రేపు బాబుని ఉయ్యాల్లో వేసేది, అలాగే రేపు భవానీ బర్త్డే, ఇంకా రేపటి వ్లాగు, సండే వ్లాగు రేపు వస్తుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.